స్టూడెంట్స్ ఈరోజు మనం ట్రిగనామెట్రీ పార్ట్ 2 చూద్దాం. ఐఐటి జేఈ కాన్సెప్ట్తో మీకు ముందే చెప్పాను. నేను ఏ చాప్టర్ చేసినా ఈ రోజు నుంచి మనకి జేఈ మెయిన్స్ రాసేంతవరకు లేదు. జేఈ మెయిన్స్ ఇప్పుడు కాదు, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అయినా, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అయినా, లేదు ఐఐటి ఫౌండేషన్ నేర్చుకునే 8th 9th స్టూడెంట్స్ అయినా రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవ్వండి. ఫస్ట్ టైం కానీ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. వెంటనే మీరు వీడియో చెక్ చేసుకోవచ్చు. ఈ ఐఐటి జేఈ కాన్సెప్ట్లో ఏది చెప్పినా, ఏ చాప్టర్ చెప్పినా ఖచ్చితంగా విత్ కాన్సెప్ట్ చెప్తాను. అంటే ఒక ప్రాబ్లం చేసే ముందు దానికి ముందు కాన్సెప్ట్ ఏమొస్తుంది, దాన్ని ఎలా తీసుకోవాలి, ఎలా డెరైవ్ చేసేవాడు ఖచ్చితంగా కాన్సెప్ట్తో చెప్తాను. ఫార్ములా డెరివేషన్ అనేవి కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ వస్తే చాలా ఈజీగా ట్రిగనామెట్రీని క్యాచ్ చేయొచ్చు. సో మనకి ఇక్కడ ట్రిగనామెట్రీ పార్ట్ 2 చూద్దాం. ట్రిగనామెట్రీ పార్ట్ 2 చూసినప్పుడు పార్ట్ 1లో కొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసాం. సో అన్ని ప్రాబ్లమ్స్ కాకుండా, అంత కాన్సెప్టే కాకుండా కొన్ని ప్రాబ్లమ్స్, కొన్ని కాన్సెప్ట్లు రిలేటెడ్గా చేసుకుంటుందాం. ఇక్కడ ట్రిగనామెట్రీ పార్ట్ 1 అయిపోయింది. పార్ట్ 2 చూద్దాం. ఇప్పుడు పార్ట్ 2 చూస్తే దీంట్లో నేను ఏం చేస్తానంటే ఫస్ట్ చూడండి, ఏ కాస్ థీటా ప్లస్ బి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సి. నెక్స్ట్ ఏ సైన్ థీటా మైనస్ బి కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కే. ఒకవేళ ఈ ఫామ్లో కానీ ఉంటే వాడు ఇక్కడ ఏం చేస్తాడంటే మనకి ప్రాబ్లం ఇక్కడ వాల్యూ తీసేస్తాడు. ఇక్కడ వాల్యూ ఇచ్చి, సో ఏ కాస్ థీటా బి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు కే, సంథింగ్ కాన్స్టెంట్ ఇస్తాడు. నెక్స్ట్ ఏ సైన్ థీటా బి కాస్ థీటా ఈజ్ ఈక్వల్ వాల్యూ ఎంత అని అడుగుతాడు. సో మనకు అసలు ముందు ప్రాబ్లం ఎలా ఇచ్చినప్పుడు మనం ఎలా చేయాలి, అసలు ముందు ఈ మోడల్ చూడంగానే దీన్ని ఎలా క్రాక్ చేయాలి మనకు ఐడియా ఉండాలి. ఫస్ట్ నేను దీన్ని కే అనుకుంటాను. దాన్ని కే అనుకుంటే, సో లెక్క మనకి ఈ ఫామ్లోకి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, ఐపీలో అయితే దీన్ని ఈక్వేషన్ 1 అని, దీన్ని ఈక్వేషన్ 2 అనుకొని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసి యాడ్ చేస్తే మనకి కే వాల్యూ వచ్చింది. ఆ కే వాల్యూనే అక్కడ మనకు కావాల్సిన వాల్యూ అవుతుంది. అది ఐపీలో చేస్తాం, కానీ మనం ఇప్పుడు చేసేది ఆబ్జెక్ట్. అలాంటప్పుడు మనం విత్ ఇన్ సెకండ్స్ చేయాలి. కాబట్టి ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మనం సొల్యూషన్ ఏం చేయాలంటే దట్ ఎంప్లాయిస్ ఓకే ఏ కాస్ థీటా ప్లస్ బి సైన్ థీటా ఫామ్ ఉంటే వెంటనే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్ రాసుకోవాలి. సి స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్ అలా రాసిన తర్వాత దట్ ఇంప్లైస్ మనకి ఎప్పుడైనా రిక్వైర్మెంట్ వాడు ఏం అడుగుతాడు అంటే కే వాల్యూ అడుగుతాడు. కే వాల్యూ అడుగుతాడు కాబట్టి నాకు కే స్క్వేర్ వాల్యూ దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ సి స్క్వేర్ ఇటు తీసుకొస్తా. అంటే ఎంత అవుతుంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్. నాకు కావాల్సింది కే వాల్యూని. ఇక్కడ స్క్వేర్ రూట్ ఉందంటే ఖచ్చితంగా ప్లస్ ఆర్ మైనస్ ఏ వాల్యూ అయినా స్క్వేర్ రూట్ స్క్వేర్ చేసినప్పుడు ప్లస్ ఆర్ మైనస్ పాజిటివ్ వస్తుంది. కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్. సో మనకు వచ్చే ఈ కే వాల్యూనే వాడు ఏవైతే కనుక్కోమన్నాడో ఆ వాల్యూ అవుతుంది. సో మనం అదంతా చేయాల్సిన అవసరం లేకుండా ప్రాబ్లమ్ని సింపుల్గా ఇలా క్రాక్ చేసుకుంటూ రావచ్చు. సో మనం ఇప్పుడు ఒక ప్రాబ్లం చేద్దాం. ఒక ప్రాబ్లం చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం చెప్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 8 కాస్ థీటా ప్లస్ 6 సైన్ థీటా ఈక్వల్ టు 5. 8 కాస్ థీటా ప్లస్ 6 సైన్ థీటా ఈక్వల్ టు 5. 8 సైన్ థీటా మైనస్ 6 కాస్ థీటా వాల్యూ ఎంత అని అడుగుతాడు. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 8 సైన్ థీటా మైనస్ 6 కాస్ థీటా అని అడిగాడు. అప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ చూద్దాం. రిలేషన్ కాస్ థీటా ఉంది, సైన్ థీటా ఉంది, సైన్ థీటా ఉంది, కాస్ థీటా ఉంది. రిలేషన్ చూడంగానే మనకు గుర్తు రావాల్సిన ఫార్ములా ఏంటి, దీనిలో ఏ అంటే 8, బి అంటే 6, సి అంటే 5. మనం కనుక్కోవాల్సింది కే వాల్యూ. నేను వెంటనే ఏం చేస్తాను, కే స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ అదేనా కే ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ రాస్తాను. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అంటే 8 స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 64 ప్లస్ బి స్క్వేర్ అంటే 6 స్క్వేర్ అంటే 36 మైనస్ సి స్క్వేర్ అంటే ఎంత అవుతుంది 5 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది 25. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది మొత్తం ఎంత అవుతుంది మనకి ప్లస్ ఆర్ మైనస్ 100 మైనస్ 25. 100 మైనస్ 25 అంటే 75. ఈ రూట్ ఆఫ్ 75 వస్తుంది. ఈ రూట్ ఆఫ్ 70 అని ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 25 ఇంటూ 3 రాయొచ్చు. 25 ఇంటూ 3. ఈ 25 ఇంటూ 3ని ఎవరు రాయొచ్చు మనం ప్లస్ ఆర్ మైనస్ 5√3గా రాసుకుంటూ రావచ్చు. ప్లస్ ఆర్ మైనస్ 5√3. సో ఈ మోడల్ ప్రాబ్లం ఇచ్చినప్పుడు దీన్ని ఈ విధంగా చేసుకుంటూ రావచ్చు. అంటే ఏ కాస్ థీటా ప్లస్ బి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు కే, ఏ సైన్ థీటా మైనస్ బి కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు సి అయినప్పుడు మనం కే వాల్యూ కనుక్కోవాలంటే, వాడు ఇక్కడ మిస్ చేసిన వాల్యూని కనుక్కోవాలంటే ప్రాసెస్ ఇది ఒకటి. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. మనం ఇక్కడ ప్రాబ్లం చూసేటప్పుడు ఒకసారి చూద్దాం. సెకండ్ ప్రాబ్లం చూద్దాం. 4 సైన్ థీటా ప్లస్
3 cos theta ఈక్వల్ టు 5, 4 cos theta మైనస్ 3 sin theta ఈక్వల్ టు ఎంత అని అడుగుతాడు. సో మనకి ఈ ప్రాబ్లం చూడంగానే ముందు సైన్ థీటా కాస్ థీటా ఉంది. సైన్ థీటా కాస్ థీటా ఉంటే ఫస్ట్ మనకు గుర్తు రావాల్సిన రిలేషన్ ఏంట్రా, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్. ఇక్కడ ఉండే వాల్యూ ఇదేమవుతుంది ఏ, ఈ వాల్యూ ఏమవుతుంది మనకి బి, ఈ వాల్యూ ఏమవుతుంది సి. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, కే స్క్వేర్ అంటే కే ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లేస్లో ఎంత ఉంది 4 ఉంది, 4 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది 16 ప్లస్ బి స్క్వేర్ ప్లేస్లో ఎంత ఉంది 3 ఉంది, 3 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది మనకి 9 మైనస్ సి స్క్వేర్ అంటే 5 ఉంది, 5 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది 25. సో 25 16 ప్లస్ 9 అంటే 25 మైనస్ 25 అవుతుంది 0. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు కే ప్లస్ ఆర్ మైనస్ రూట్ 0 అవుతుంది. అంటే టోటల్కి కే వాల్యూ ఎంత అవుతుందంటే 0. అంటే వాడు కనుక్కోవలసిన వాల్యూస్లో 4 కాస్ థీటా మైనస్ 3 సైన్ థీటా వాల్యూ ఎంత అవుతుందమ్మా మనకి 0 అవుతుంది. ఇది ఆన్సర్. సో ఈ విధంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఈజీగా క్రాక్ చేయొచ్చు. సో మనం ప్రాబ్లం లెంగ్దీ లేకుండా షార్ట్ కట్ చేయడానికి గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇప్పుడు మనం చేసిన ప్రాబ్లంలో ఇక్కడ ఏ కాస్ థీటా ప్లస్ బి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సి అని ఉంది, ఏ సైన్ థీటా మైనస్ బి కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కే అని ఉంది. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఉంది మనకి కనపడే ట్రిగనామెట్రిక్ రేషియోస్ రెండే కనిపిస్తున్నాయి, సైన్ థీటా కాస్ థీటా. ఈ రెండింటికి నేను ప్లస్ ఎందుకు యాడ్ చేశాను అంటే మనకు ఒక ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీ ఫస్ట్ వీడియోలో చూసాం, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అనేది 1 కాబట్టి సైన్ స్క్వేర్ కాస్ స్క్వేర్ యాడ్ చేస్తేనే 1 వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ చేయడం జరిగింది. మరి ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీ ఇంకా రిలేషన్ ఉంది మనకి, సీకెంట్ టాన్కి రిలేషన్ ఉంది, కొసీకెంట్ కాట్కి రిలేషన్ ఉంది. అవి ఏమవుతాయో ఇప్పుడు చూద్దాం. ఓకేమా ప్రాబ్లం చూద్దాం. ఇప్పుడు ఒక ప్రాబ్లంలోకి వెళ్దాం. ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 3/5, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 3/5, థీటా నాట్ లై ఇన్ ద ఫస్ట్ కోఆర్డినేట్ అని ఇచ్చాడు. థీటా నాట్ లై ఇన్ ద ఫస్ట్ కోఆర్డినేట్ అంటే ఏంటి, అసలు ముందు ఫస్ట్ కోఆర్డినేట్లో కాస్ థీటా లేదన్నాడు, పాజిటివ్, దెన్ సంథింగ్ ఏదో వాల్యూ ఇచ్చాడు. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఇచ్చిన ట్రిగనామెట్రిక్ రేషియో ఏంటి, అది ఏ కోఆర్డినేట్లో పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది, వాడు ఇచ్చిన కోఆర్డినేట్లో లేదు అంటే ఏ కోఆర్డినేట్లో ఉందో చెక్ చేసుకొని వాల్యూ చేద్దాం. ఓకేనా, దాని నుంచి చూద్దాం. మనకి కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 3/5 అనడం, ఇది పాజిటివ్. ఓకే రైట్. కాస్ థీటా పాజిటివ్ ఎక్కడెక్కడ ఉంటుంది మనకి, కాస్ థీటా పాజిటివ్ అంటే మనకి కోఆర్డినేట్ తీసుకుంటూ వస్తే ఆల్ సిల్వర్ టీ కప్స్, అంటే ఇక్కడ పాజిటివ్ ఉంటుంది, ఇక్కడ పాజిటివ్ ఉంటుంది. సో ఇక్కడ ఏం రాయొచ్చు మనం, థీటా బిలాంగ్స్ టు Q1 అండ్ Q4 ఉండటానికి పాసిబిలిటీ ఉంది. కానీ వాడు ఏమన్నాడు గివెన్ డేటాలో, నాట్లు అయ్యిందా కోఆర్డినేట్ 1 అన్నాడు, కోఆర్డినేట్ 1లో లేదు అన్నాడు. కోఆర్డినేట్ 1లో లేదంటే Q1లో లేదు, అంటే కంప్లీట్గా కాస్ థీటా ఇప్పుడు యాంగిల్ అనేది 4th కోఆర్డినేట్లో ఉంది. సో 4th కోఆర్డినేట్లో ఉంటే ఈ యాంగిల్స్ ఎలా రాద్దామో చూద్దాం, దాని సంగతి తర్వాత చూద్దాం. మనం ఇప్పుడు ముందు కాస్ థీటా చూద్దాం. థీటా 4th కోఆర్డినేట్లో ఉంది, అదొకటి రిమైండ్ ఉండాలి. నెక్స్ట్ మనకి కాస్ థీటా ఇచ్చాడు, ఒక ట్రయాంగిల్ డ్రా చేస్తాను రా, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేస్తే ఇది థీటా అనుకుంటాం. థీటా అనుకుంటే థీటాకి ఆపోజిట్ సైడ్లో ఉండేది ఇదేమవుతుంది మనకి ఆపోజిట్ సైడ్. నెక్స్ట్ ఇది హైపోటెన్యూస్, ఇది ఏమవుతుంది మనకి ఎడ్జసెంట్ సైడ్. ఓకే ఎడ్జసెంట్ సైడ్. కాస్ థీటా అంటే ఫార్ములా ఏంటారా మనకి, ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అంటే ఎంత అవుతుంది, ఇది 3 ఇది 5. పైథాగరస్ ట్రిప్లెట్స్ ఎంత అవుతుంది మనకి 4 ఉంది. దీని నుంచి మనకి ఏ వాల్యూస్ కావాలో డెరైవ్ చేద్దాం. ఫస్ట్ మనం అక్కడ ఏ వాల్యూ కావాలి, ఫస్ట్ సైన్ థీటా వాల్యూ కావాలి. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటారా, సైన్ థీటా అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. అంటే ఎంత రాద్దాం 4/5. కానీ థీటా లైస్ ఆన్ ద 4th కోఆర్డినేట్ అన్నాడు. 4th కోఆర్డినేట్లో సైన్ థీటా ఏముంటుంది, 4th కోఆర్డినేట్లో సైన్ థీటా ఏముంటుంది నెగిటివ్ ఉంటుంది. కాబట్టి దీనికి సైన్ ఏమయ్యచ్చు -4/5. ఓకే -4/5. నెక్స్ట్ తర్వాత ఏముందో చూద్దాం ఒకసారి. ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ థీటా అంటే ఫార్ములా మనకి ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ ఎంత ఉంది అక్కడ 4 బై ఎడ్జసెంట్ సైడ్ ఎంత ఉంది 3. 4th కోఆర్డినేట్లో ట్యాన్ థీటా కూడా నెగిటివ్నే, కాబట్టి ఎంత అవుతుంది మనకి మైనస్. నెక్స్ట్ సీకెంట్ థీటా చూద్దాం.
సీకెన్ తీటా ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ అంటే ఫార్ములా ఏంటి 1/cos. కాస్ రివర్స్ రాద్దాం అంటే ఎంత రాద్దాం మనం 5/3. కాసు పాజిటివ్ ఉందంటే సీకెంట్ కూడా పాజిటివ్నే ఉంటుంది అంతే కదా. సో ఇది పాజిటివ్. ఓకే నెక్స్ట్ ఇంకేముందిరా కాట్ తీటా అంటే 1/tan అంటే ఎంత రాద్దాం మనం 3/4. ఆటోమేటిక్ ఇది కూడా నెగిటివ్. ఇప్పుడు నేను చేయవలసిన ప్రాబ్లం ఏంటి అంటే ఇక్కడ ఏముందో చూడండి 5 sin θ మైనస్ 3 tan θ బై 3 secant θ ప్లస్ 4 cot θ. సో ఈ వాల్యూ రాద్దాం 5 ఇంటూ sin θ అంటే ఎంత, sin θ అంటే ఎంత వచ్చిందిరా మనకి -4/5 మైనస్ 3 ఇంటూ cot θ అంటే ఎంత ఉందో చూడండి tan θ అంటే ఎంతమ్మా -4/3 బై ఓకే 3 ఇంటూ సీకెన్ తీటా ఎంత ఉందిరా మనకి 5/3 ప్లస్ నెక్స్ట్ 4 ఇంటూ కాట్ తీటా అంటే ఎంత -3/4. ఓకే ఈ 3కి 3 క్యాన్సిల్ అవుతా, 4కి 4 క్యాన్సిల్ అవుతా, 3కి 3 క్యాన్సిల్ అవుతా, 5 క్యాన్సిల్ అయిపోయింది. ఇది -4 మైనస్ ఇంటూ మైనస్ +4 బై ఇక్కడ ఎంత ఉంది 5 - 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 0/2 అంటే ఎంత వచ్చింది 0. అంటే మనకు ఆప్షన్ ఏమవుతుంది 0 ఇస్ ద ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్. సో ప్రాబ్లం ఈ విధంగా అంటే మనకు వాడు ఏ కోఆర్డినేట్ అని చెప్పలేదు అనుకోండి అన్నీ పాజిటివ్ వాల్యూసే చేస్తాం. కానీ పర్టికులర్గా ఫస్ట్ కోఆర్డినేటు, సెకండ్ కోఆర్డినేటు, థర్డ్ కోఆర్డినేట్ అని చెప్పాడు అంటే అది ఏ కోఆర్డినేట్లో ఉందో చూడాలి. దానికి రిలేటెడ్గా సైన్ ఏమొస్తో చెక్ చేసుకొని ఆ వాల్యూ మాత్రమే రాస్తే కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఓకే నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్తే 0 ఈజ్ లెస్ దాన్ ఆల్ఫా కామా బీటా లెస్ దాన్ π/4 ఇచ్చాడు. కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇచ్చాడు. కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే మనకి ఇక్కడ ఏ వాల్యూ కనుక్కోమన్నాడు tan 2α కనుక్కోమన్నాడు. tan 2α కనుక్కోవాలంటే దీనికన్నా ముందు ఒక ఫార్ములా రాద్దాం. అంటే ఫార్ములా ఏం రాద్దాం మనం కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 4/5 ఇచ్చాడరా. కాస్ ట్రిగ్నామెట్రిక్ ఒక రేషియో తెలిస్తే ముందు ఒక ట్రయాంగిల్ ఫామ్ చేస్తున్నా. అంటే కాస్ అంటే ఏంటి మనకి ఇది ఆపోజిట్ సైడు, ఇది ఎడ్జసెంట్ సైడు, ఇది హైపోటెనస్. కాస్ అంటే ఏం రాయొచ్చు మనం ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ అంటే ఎంత రాద్దాం మనం 4/5 ఆటోమేటిక్ ఇది ఎంత అవుతుంది 3 అవుతుంది. సో ఇప్పుడు దీని నుంచి నేను ఏం రాస్తానంటే tan 2α రాస్తాను. tan 2α అంటే ముందు tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా రాద్దాం. tan అంటే ఏం రాయొచ్చు ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ అంటే 3/4 పక్కన రాసేసా. రెండో వాల్యూ ఇచ్చాడు మనకి సైన్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా బై అంటే ఆల్ఫా మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 5/13. ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ఫామ్ చేస్తాను. ఇక్కడ కూడా సైన్ అంటే ఆపోజిట్ సైడు హైపోటెన్నిసు ఎడ్జసెంట్ సైడ్ ఎంత అవుతుందంటే 12. దీని నుంచి మనకి tan ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా అంటే ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ అంటే ఎంత అవుతుంది మనకి 5/12. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా tan ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా వాల్యూ. నేను రాయాల్సిన వాల్యూ ఏంటి tan ఆఫ్ 2α రాయాలి. దీన్ని నేను tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా మైనస్ బీటాగా రాస్తా. ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ ఆల్ఫా మైనస్ బీటా. ఎందుకంటే మీరు ఇక్కడ చూడండి ఇక్కడ 2 చోట్ల బ్రాకెట్ వేసారు. ఒకవేళ ఈ మైనస్ బీటా ప్లస్ బీటా క్యాన్సిల్ చేస్తే ఆల్ఫా ప్లస్ ఆల్ఫా 2α వస్తుంది. కాబట్టి దాన్ని అలా రాసుకుంటూ వచ్చాను. ఇప్పుడు tan a మైనస్ tan b అంటే ఫార్ములా ఎవరు ఇచ్చారా tan ఆఫ్ a. ఏ అంటే ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఎంత రాద్దాం tan ఆల్ఫా ప్లస్ బీటా tan a ప్లస్ tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఆల్ఫా మైనస్ బీటా అంటే ఏంటి ఫార్ములా tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b ఫార్ములా రాద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ tan ఆల్ఫా ప్లస్ బీటా మన దగ్గర ఉంది 3/4 ప్లస్ 5/12 బై 1 మైనస్ 3/4 ఇంటూ 5/12 దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎల్సిఎం ఎంత అవుతుంది చూడరా 48. 4 × 12 అంటే 48. క్యాన్సిల్ చేస్తే ఇది ఎంత అవుతుంది మనకి 36 ప్లస్ 20/48 మైనస్ 48 × 1 48 మైనస్ ఎంత అవుతుంది 33
33/48. 48 క్యాన్సిల్ చేస్తే 56/33 ఉండాలి. 56/33. సో ఈ ప్రాబ్లమ్స్ ఇలాంటి వాటిని జాగ్రత్తగా ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా మైనస్ బీటా కాసుల్లో ఇచ్చాడు అనుకోండి, మనకు కావాల్సింది ట్యాన్ కాబట్టి ట్యాన్ ఆఫ్ 2 ఆల్ఫాని ట్యాన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా మైనస్ బీటాగా రాస్తే ట్యాన్ ఏ ప్లస్ ట్యాన్ బి బై 1 మైనస్ ట్యాన్ బి రాసుకోవచ్చు. దాని నుంచి వాల్యూ క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కొంచెం లాజికల్గా జాగ్రత్తగా ఆలోచిస్తే చాలా ఈజీగా చేసుకుంటూ రావచ్చు. సో మనకు ఆప్షన్ ఏంటి దీంట్లో 56/33 అంటే సెకండ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. సో ఇంకొన్ని ప్రాబ్లంలో మనకు కొన్ని ఫార్ములాస్ అవసరం అవుతుంది. మల్టిపుల్ యాంగిల్స్లో ఫార్ములాస్ కావాలి అంటే ఏముంది, 1 ప్లస్ కాస్ 2θ అంటే 2 కాస్ స్క్వేర్ θ. ముందు ఫార్ములా తెలియాలి. సేమ్ ఫార్ములాకి 1 మైనస్ కాస్ 2θ వచ్చింది అంటే 2 సైన్ స్క్వేర్ θ రాయాలి. 2 సైన్ స్క్వేర్ θ. సైన్ 2θ వచ్చింది అంటే ఫార్ములా ఏమి రాయించారు మనం, 2 సైన్ θ కాస్ θ. సో ఈ 3 ఫార్ములాస్ తెలిస్తే ప్రాబ్లం చేయడం చాలా ఈజీ అవుతుంది. సో ప్రాబ్లమ్స్లో రిపీటెడ్గా వస్తూ ఉంటాయి కాబట్టి ప్రాబ్లం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇదే ఫార్ములాకి కాస్ θ అంటే ఒకవేళ కానీ 1 ప్లస్ 2θ కాకుండా θ మాత్రమే వస్తే మనం అప్పుడు ఏం చేయాలి, 2 కాస్ స్క్వేర్ ఇక్కడ θ/2 సబ్ మల్టిపుల్ అవుతుంది. ఓకేనా. అలాగే 1 మైనస్ కాస్ θ మాత్రమే వచ్చిందంటే 2 సైన్ స్క్వేర్ θ/2 వస్తుంది. ఓన్లీ సైన్ θ మాత్రమే ఉంది అంటే 2 సైన్ θ/2 కాస్ θ/2 వస్తుంది. సో ఈ 2 ప్రాబ్లమ్స్లో ఏ ప్రాబ్లం ఎలాగైనా అడగవచ్చు. అంటే ఇప్పుడు మనకి కాస్ 2θలో ఇచ్చాడు కాబట్టి ఈ ఫార్ములాస్ అప్లై చేస్తాను. ఒకవేళ అక్కడ 1 ప్లస్ సైన్ 2θ కాస్ θని 1 ప్లస్ సైన్ 2θ కాస్ 2θ ఇలా కాకుండా ఇక్కడ θ ఇక్కడ θ అనుకోండి, ఈ ఫార్ములాస్ రాస్తాను. అంటే ప్రాసెస్ మొత్తం ఒకటే, జస్ట్ ఆన్సర్ మాత్రమే ఇక్కడ కూడా ఆన్సర్ బై θ/2లో వస్తుంది. సో 2 ప్రాబ్లమ్స్ కావాలంటే సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఈ 1 ప్లస్ కాస్ θ అంటే 1 ప్లస్ కాస్ 2θ ప్లస్ దీనికి సపరేట్గా రాసేస్తున్నాను. నెక్స్ట్ ఏముంది మనకి సైన్ 2θ బై 1 ప్లస్ కాస్ 2θ ప్లస్ సైన్ 2θ. ఇది ఒక ప్రాబ్లం. ఇప్పుడు 1 ప్లస్ కాస్ 2θ అంటే 2 కాస్ స్క్వేర్ θ ప్లస్ సైన్ 2θ ఫార్ములా ఏంటి, 2 సైన్ θ కాస్ θ బై 1 మైనస్ కాస్ 2θ అంటే ఫార్ములా ఏంటి, 2 సైన్ స్క్వేర్ θ 2 సైన్ స్క్వేర్ θ ప్లస్ మైనస్ అంటే ఇది ప్లస్ 2 సైన్ θ కాస్ θ రాసుకుంటూ వస్తాను. ఇదే ప్రాబ్లం కాస్ θ సైన్ θలో ఉంటే θ/2లో వచ్చేది. అంటే 2 ప్రాబ్లమ్స్ రిలేటెడ్గా ఉంటా ఉంటాయి. ఈ రెండిట్లో కామన్గా ఏముంది, 2 కాస్ θ ఉంది, 2 ఉంది కాస్ θ కామన్ తీసేయి. 2 కాస్ θ కామన్ తీస్తే ఇక్కడ ఎంత ఉంటుంది, ఇంకా కాస్ θ ప్లస్ సైన్ θ మాత్రమే ఉంటుంది బై దీనిలో 2 సైన్ θ కామన్ తీసేయండి. అంటే ఎంత ఉంటుంది మనకి, సైన్ θ ప్లస్ కాస్ θ మాత్రమే ఉంటుంది. 2కి 2 క్యాన్సిల్ అయ్యి 2 టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతాయి. మనకి మిగిలిపోయింది ఇక్కడ కాస్ θ బై సైన్ θ. కాస్ θ బై సైన్ θ అంటే ఫార్ములా ఏంటో మనకి కాట్ θ. సో మనకి ఆ కాట్ θ అంటే రిలేషన్లో ఎంత, 4th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. సో ఈ విధంగా ప్రాబ్లమ్ని కరెక్ట్ చేయొచ్చు. అంటే సైన్ థీటాలో ఇస్తేనేమో కాస్ θ సైన్ థీటాలో ఇస్తే ఈ ఫార్ములా ప్లస్ అప్పుడు ఆన్సర్ మనకి ఏమొచ్చింది, బై 2 వచ్చింది. అంటే ప్రాసెస్ మొత్తం ఒకటే, చేసే ప్రాసెస్ విధానం మొత్తం ఒకటే, కానీ ఆ చిన్న మార్పు కానీ అబ్జర్వ్ చేసుకుంటూ వస్తే ఒక ప్రాబ్లమ్స్ 4-5 ప్రాబ్లమ్స్ లాగా ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళొచ్చు. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ప్రాబ్లం చూద్దాం. చూడండి ఇక్కడ 3 sin alpha is equal to 5 sin beta, then tan of alpha plus beta by 2 by tan of alpha minus beta by 2 equal to వాల్యూ ఏంటో చెప్పమన్నాడు. మనకి అక్కడ ఆప్షన్స్ ఏమైనా చూడండి, 1 2 3 4 ఆప్షన్స్ 1 2 3 ఉన్నాయి, వాల్యూస్ కూడా అవే కాబట్టి చూద్దాం. ఇక్కడ ఏ వాల్యూ అవుతుందో చూద్దాం. అయితే ఇక్కడ ఫార్ములా చూడండి, 3 sin alpha ఉంది, 3 sin alpha అంటే ఒకసారి చూద్దాం. 3 sin alpha ఈజ్ ఈక్వల్ టు 5 sin beta ఉంది. నేను బీటాని ఇటు తీసుకొస్తున్నా. ఓకేనా. ఈ 3ని ఇటు తీసుకొస్తున్నా. అంటే ఎంత అవుతుంది మనకు చూడండి ఒకసారి, సైన్ ఆల్ఫా బై సైన్ బీటా ఈజ్ ఈక్వల్ టు 5/3. సైన్ ఆల్ఫా బై సైన్ బీటా ఈజ్ ఈక్వల్ టు 5/3 అవుతుంది. ఇక్కడ నేను ఏం అప్లై చేస్తానంటే, మనకి ఎప్పుడైనా a/b ఈజ్ ఈక్వల్ టు c/d ఇలా ఉంటే
దీనికి కాంపోనెండో అండ్ డివిడెండో, కాంపోనెండో అండ్ డివిడెండో ఒక కండిషన్ ఉంటుంది, దాన్ని నేను అప్లై చేస్తాను. మధ్య టాపిక్లో అవసరం వచ్చినప్పుడు దాని గురించి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాంపోనెండో అండ్ డివిడెండో అప్లై చేసినప్పుడు ఈ ఫ్రాక్షన్ ఎలా అవుతుందంటే a ప్లస్ బి బై ఏ మైనస్ బి దట్ ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ డి బై సి మైనస్ డిగా మారుతుంది. అంటే ఎలా వస్తుంది మనకి ఏ ప్లస్ బి బై ఏ మైనస్ బి సి ప్లస్ డి బై సి మైనస్ డిగా మారుతుంది. సో ఇప్పుడు నేను ఈ ట్రిగ్నామెట్రీ ఫంక్షన్ ఇక్కడ ఏముంది, సైన్ ఆల్ఫా బై సైన్ బీటా ఈజ్ ఈక్వల్ టు 5/3కి కాంపోనెండో అంటే డివిడెండో అప్లై చేస్తే ఏమవుతుందో చూద్దాం ఒకసారి. సైన్ ఆఫ్ ఆల్ఫా ఫస్ట్ అదేనా, సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా బై ఎంత అవుతుందా ఇది, సైన్ ఆల్ఫా మైనస్ సైన్ బీటా. ఇక్కడ రాసా చూడండి, ఏ ప్లస్ బి బై ఏ మైనస్ బి. అలాగే అక్కడ ఏం రాశాను, సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా బై ఏ బై బి ఉంది, ఏ ప్లస్ బి బై ఏ మైనస్ బి దట్ ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ 3 బై 5 మైనస్ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 8/2 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 4. ఓకే, ఆ ఫార్ములా రాసిన తర్వాత ఇప్పుడు మనకు సైన్ సి ప్లస్ సైన్ డి ఫార్ములా కావాలి. సైన్ సి ప్లస్ సైన్ డి ఫార్ములా ఏంటి, 2 సైన్ సి ప్లస్ డి బై 2 అంటే ఆల్ఫా ప్లస్ బీటా బై 2 ఇంటూ కాస్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా బై 2 బై సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములా కావాలి. సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములా ఏంటి 2. పర్టికులర్గా ఫార్ములాస్ ఎందుకు రాయటం లేదు అంటే జస్ట్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లేస్లో సి కామా డి రాసేయండి. అంటే ఏం రాస్తాను ఇక్కడ, 2 కాస్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2 ఇంటూ సైన్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా బై 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 4. ఈ 2కి 2 క్యాన్సిల్ చేసేస్తా. సైన్ బై కాస్ ఎంత, tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2 ఇంటూ కాస్ బై సైన్ అంటే ఎంత, కాట్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా బై 2 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 4. ఈ tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2 అలాగే వస్తున్నాం. ఈ కాట్ని ఏం రాద్దాం మనం, 1/tan ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా బై 2 రాయొచ్చు దట్ ఈజ్ ఈక్వల్ టు 4. ఎందుకు రాస్తామంటే tan తీటా అంటే ఫార్ములా ఏంటి 1/cot, cot తీటా అంటే ఫార్ములా ఏంటి 1/tan కాబట్టి రాశాను. దీని నుంచి ఏం రాయొచ్చు మనం, tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2 బై tan ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా బై 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 4. సో ప్రాబ్లం ఈ విధంగా చేయొచ్చు. మనం అడిగిన tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2 tan ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా బై 2 వాల్యూ ఎంత వస్తుంది, 4 వస్తుంది. అంటే ఆప్షన్ ఏమవుతుంది, 4th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకేనా. సో ఈ ప్రాబ్లమ్స్ ఇలా చేయొచ్చు. కాంపోనెంట్ డివిడెండ్ మధ్యలో వచ్చినప్పుడు మీకు దాని గురించి క్లియర్గా చెప్తాను నేను. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇది మనకి జేఈలో ఇచ్చాడు, జేఈ ప్రాబ్లం. ఇది జేఈలో 2014లో ఇచ్చాడు. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి, 2 కాస్ తీటా ప్లస్ సైన్ తీటా ఈక్వల్ టు 1, తీటా నాట్ ఈక్వల్ టు π/2, తీటా నాట్ ఈక్వల్ టు π/2 అంటే తీటా వాల్యూ 90 కాకూడదు అంటున్నాడు. అంటే ఖచ్చితంగా మనకి ఎక్కడన్నా ప్రాబ్లంలో 90 అయ్యే సందర్భం వస్తుంది, దానిని వాడొద్దు అని అర్థం. మీనింగ్ మనకు ఒక హింట్. సో తీటాని ఎప్పుడు π/2కి సమానం చేయొచ్చు. అయితే మనకి 7 కాస్ తీటా ప్లస్ 6 సైన్ తీటా వాల్యూ కనుక్కోవాలి. ఇప్పుడు ఆ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకు ఆప్షన్స్ ఇచ్చాడు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ప్రాబ్లమ్ని ఫస్ట్ గివెన్ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తాను. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ అంటే చూడండి ఒకసారి, 2 కాస్ తీటా ప్లస్ సైన్ తీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఎంత అవుతుందో మనకి 4 కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ 4 సైన్ తీటా కాస్ తీటా అవుతుంది. 1 స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే ప్రాబ్లం 1. ఇక్కడ చూద్దాం, 4 కాస్ స్క్వేర్ తీటాని 3 కాస్ స్క్వేర్ తీటాగా ప్లస్ కాస్ స్క్వేర్ తీటాగా ప్లస్ సైన్ స్క్వేర్ తీటాగా 4 సైన్ తీటా కాస్ తీటా ఈక్వల్ టు 1గా రాశాను. అంటే నేను ఇక్కడ చేసిన చిన్న మార్పు ఏంటి అంటే ఈ 4 కాస్ స్క్వేర్ తీటాని 3+1గా రాశాను. ఎందుకు రాశాను 3+1 కంటే
ఇక్కడ చూడండి మనకి ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీ కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా కనిపిస్తుంది. దీని వాల్యూ 1 అని తెలుసు మనకి, అంటే దాన్ని నేను ఎలిమినేట్ చేయడం కోసం అలా రాశాను. దీని వాల్యూ 1 అయిందంటే ఇక్కడ 1ని ఈ 1 క్యాన్సిల్ చేసేస్తా. ఓకేనా? సో 1 క్యాన్సిల్ అయిపోయింది. మనకి మిగిలిపోయింది ఎంత? 3 కాస్ స్క్వేర్ తీటా 4 సైన్ తీటా కాస్ తీటా రిమైనింగ్ మనకి మిగిలిన పార్ట్. ఆ రెండిట్లో ఏమైనా కామన్గా ఉందేమో చెక్ చేద్దాం ఒకసారి. ఆ రెండిట్లో ఏమైనా కామన్గా ఉందంటే 3 లేదు, 4 లేదు, సైన్ తీటా లేదు, అంటే కాస్ తీటా మాత్రం ఉంది కాబట్టి కామన్ తీస్తా. ఏం మిగిలింది ఇక్కడ మనకి? ఓన్లీ 3 కాస్ తీటా మిగులుతుంది ప్లస్ 4 సైన్ తీటా మిగిలింది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 1. దట్ ఈజ్ ఈక్వల్ టు 1. అప్పుడు ఏంటి? 1 ఉంటుందా, కాస్ తీటా ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఎంత ఉంటుంది? 0నే ఉంటుంది. సో ఇప్పుడు కాస్ తీటా 0 వస్తుంది. కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు 0. ఇది అవ్వకూడదు. ఎప్పుడు కాస్ తీటా 0 ఎప్పుడు అవుతుంది? తీటా 90 అయినప్పుడు అవుతుంది. కానీ వాడు ఏమంటాడు ఇక్కడ? తీటా నాట్ ఈక్వల్ టు π/2 అన్నాడు. తీటా 90 కాకూడదు అని చెప్తున్నాడు. అంటే కాబట్టి 0 అవుతుంది, కాబట్టి 90 అయ్యే సందర్భం కాబట్టి దీన్ని వదిలేస్తున్నాం. ఇప్పుడు ఈ ట్రిగనామెట్రీ ఫంక్షన్ తీసుకుంటాం. దీని నుంచి మనకు చూడండి 3 కాస్ తీటా ఈక్వల్ టు -4 సైన్ తీటా వాల్యూ తీసుకుంటూ వస్తా. డెరైవ్ చేసుకుంటారండి. సైన్ తీటా బై కాస్ తీటా అంటే ఎంత అవుతుంది? tan తీటా. దట్ ఈజ్ ఈక్వల్ టు -4/3. మీకు నేను ఫస్ట్ వీడియోలో ట్రిగనామెట్రిక్ రేషియోస్ చెప్పాను. tan తీటా అంటే ఫార్ములా ఏం చెప్పొచ్చు మనం? సీకెన్ స్క్వేర్ తీటా -1 ఈజ్ ఈక్వల్ టు -4/3. ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీస్లో tan తీటా అంటే ఫార్ములా ఏమి రాసా? సీకెన్ స్క్వేర్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఇదేమవుతుంది మనకి? సీకెన్ స్క్వేర్ తీటా -1. ఇది ఎంత అవుతుందిరా? 16/9. సీకెన్ స్క్వేర్ తీటా అక్కడే ఉంచి దట్ ఈజ్ ఈక్వల్ టు 16/9 ప్లస్ 1 రాస్తే 25/9 అవుతుంది. 25/9 ఎందుకంటే 9 × 1 9 ప్లస్ 16 25/9. దీన్ని నేను ఓన్లీ సీకెన్ తీటాగా రాస్తే ±5/3 రాయొచ్చు. ±5/3. దానిని నేను రివర్స్ రాస్తే కాస్ తీటాగా రాశాను అనుకోండి. సీకెంట్ని కానీ కాస్ తీటాగా రాస్తే ±3/5 ±3/5 రాసుకుంటూ వస్తాను. తీటా నాట్ ఈక్వల్ టు π/2 అన్నాడు. కానీ ఇక్కడ ఫస్ట్ కోఆర్డినేట్ సెకండ్ కోఆర్డినేట్ అని మెన్షన్ మనకు చేయాల, అంటే ఏ కోఆర్డినేట్ అయినా తీసుకుంటూ రావచ్చు. కాబట్టి కాస్ తీటా 3/5 తీసుకుంటూ వస్తే ఒక ట్రయాంగిల్ డ్రా చేస్తే 3 ఇది 5 ఇది ఆటోమేటిక్ ఎంత అవుతుందంటే మనకి 4. దీని నుంచి సైన్ తీటా వాల్యూ కావాలి. సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే ఎంత అవుతుంది మనకి? 4/5. సైన్ తీటా వాల్యూ వచ్చింది నాకు ఇక్కడ. కాస్ తీటా వాల్యూ వచ్చింది 7 తీటా అంటే 7 కాస్ తీటా ప్లస్ 6 సైన్ తీటా వాల్యూ ఏంటో డెరైవ్ చేద్దాం. ఇప్పుడు 7 కాస్ తీటా అంటే ఎంత వచ్చింది? 3/5 ప్లస్ 6 సైన్ తీటా అంటే ఎంత వచ్చింది? 4/5. ఈ రెండిటికి ఎల్సిఎం 5. ఇది ఎంత అవుతుంది? 21 ప్లస్ ఇదెంత అవుతుంది మనకి? 24 అదేనా? 24 బై ఎల్సిఎం ఎంత అవుతుంది? 5 అంటే ఎంత అవుతుంది మనకు మొత్తం? 46/5. 46/5 ఈజ్ ద కరెక్ట్ వన్. సో ఈ విధంగా ప్రాబ్లమ్ని రకరకాలుగా చేసుకుంటూ రావచ్చు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ ప్రాబ్లం మనకి జేఈ మెయిన్స్లో ఇచ్చాడు. ఎలాంటి ప్రాబ్లమ్స్ వేస్తూ ఉంటాడు. కేర్ఫుల్గా క్యాచ్ చేస్తే లెక్క నెంబర్ ఆఫ్ టైం ప్రాక్టీస్ చేస్తే జేఈ కష్టమేం కాదు, చాలా ఈజీగా క్రాక్ చేయొచ్చు. సొల్యూషన్స్ కూడా మీకు బుక్లో ఉన్నట్టు కాకుండా నేను చాలా కట్ చేస్తాను. కానీ చెప్పేటప్పుడు మాత్రం జాగ్రత్తగా వినాలి. ఏమైనా హింట్ వస్తే పక్క నోట్ చేసుకుంటూ ఉండాలి. నెంబర్ ఆఫ్ టైం చూడండి. ఇప్పుడే కానీ మన వీడియోని చూస్తూ ఉంటే ఎవరైనా ఫస్ట్ టైము లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని ప్రాబ్లమ్స్ నేను చెప్తా ఉంటాను. సో కాన్సెప్ట్ కూడా చెప్తాను. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం జేఈ మెయిన్స్లో. ఓకేనా? f(x) సర్ఫిక్స్ k 1/k ఇలా డిఫైన్ చేశాడు. ఇలా డిఫైన్ చేస్తే మనం ఈ ప్రాబ్లం చేసే ముందు లాజిక్ ఒక్కటి మనకు గుర్తుండాలి. ఇక్కడ ఏంటో చూడండి ఒకసారి. సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాసు స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1 అని మనకు తెలుసు. కాబట్టి దీని కానీ నేను ఏ బి అనుకుంటే a ప్లస్ బి ఈక్వల్ టు 1 అవుతుంది. a ప్లస్ బి ఈక్వల్ టు 1 అయితే a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఎక్కడైనా వస్తే 1 మైనస్ దీన్ని ఏం రాయొచ్చు మనం? 1 మైనస్ ఏబీగా రాయొచ్చు. 1 మైనస్ ఏబీ. 1 మైనస్ ఏబీగా రాయటం అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ని
ఇక్కడ 1 - 2ab రాద్దాం. 1 - 2ab ఎందుకు రాస్తాను అంటే a + b = 1 అయింది. ఇక్కడ దీనికన్నా ముందు మనం అంటే సింపుల్గా ఏం రాద్దామంటే a + b హోల్ స్క్వేర్ -2ab ఇలా రాశారనుకోండి, దట్ ఈజ్ ఈక్వల్ టు సరిపోతుంది, 1 అవుతుంది. అలాగే a³ - b³ ఏం రాయొచ్చు, a + b హోల్ క్యూబ్ -3ab × a + bగా రాయొచ్చు, a + bగా రాయొచ్చు. సో ఇలా రాసినప్పుడు ఆటోమేటిక్గా a + b 1, a + b 1, a + b 1, మిగిలిపోయిన టర్మ్స్ ఏముంటాయో చూద్దాం. ఈ లెక్క చేసే ముందు ఈ f(x)ని డిఫైన్ చేస్తున్నాం. f(x) సర్ఫిక్స్ k ఈక్వల్ దీన్ని ఫస్ట్ది ఇలా డిఫైన్ చేస్తే వాడు ఏం కనుక్కోమంటే మనల్ని దెన్ f(x) సర్ఫిక్స్ 4 - f(x) సర్ఫిక్స్ 6 వాల్యూ కనుక్కోమనడం. మనం ఇప్పుడు ఈ వాల్యూ డిరైవ్ చేయాలి. ఈ వాల్యూ డిరైవ్ చేయాలంటే ఫస్ట్ f(x)ని ఇలా డిఫైన్ చేశాడు కాబట్టి నేను ఫస్ట్ f(x) సర్ఫిక్స్ 4 - f(x) సర్ఫిక్స్ 6 వాల్యూ కనుక్కుంటూ వస్తాను. దీన్ని ఇలా డిఫైన్ చేసినప్పుడు f(4) ఏం రాద్దాం, 1/4 sin పవర్ 4 × x ప్లస్ కాస్ పవర్ అదే రాసేది cos పవర్ 4 × x -1/6 ఇప్పుడు 6కి డిఫైన్ చేస్తున్నా. 6కి డిఫైన్ చేయటం అంటే ఏం చెప్పొచ్చు, sin పవర్ 6 × x ప్లస్ కాస్ పవర్ 6 × x ఇలా డిఫైన్ చేస్తాను. ఇలా డిఫైన్ చేసినప్పుడు 1/4 దీనిని sin² x హోల్ స్క్వేర్గా cos² x హోల్ స్క్వేర్గా రాయవచ్చు. -1/6 sin² x హోల్ క్యూబ్గా ప్లస్ cos² x హోల్ క్యూబ్గా కూడా రాయొచ్చు, హోల్ క్యూబ్గా రాయొచ్చు. రాస్తే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే a² + b² ఇలా రాశాను, a³ + b³ నేను రాశాను. ఇప్పుడు దానికి అప్లై చేస్తాను. ఇక్కడ ఏ ప్లేస్లో ఎంత ఉంది, sin² ఉంది, b ప్లేస్లో ఎంత ఉంది, cos² ఉంది. ఈ sin² + cos² sin² + cos² అంటే 1 అవుతుందిగా. అప్పుడు మనం సింపుల్ లాజిక్ ఏం అప్లై చేయొచ్చు చూడండి ఒకసారి. 1/4 a² + b² ఈ వాల్యూ 1 అయినప్పుడు 1 - 2ab 1 - 2ab అంటే 1 - 2 sin² x cos² x రాయొచ్చు. -1/6 ఇక్కడ a³ - b³ అంటే 1 - 3 sin² x cos² x కూడా రాయొచ్చు, cos² x. ఇక్కడ మల్టిప్లై చేయండి రా, 1/4 - 2/4 అంటే 1/2 కాబట్టి 1/2 sin² x cos² x రాస్తాను. -1/6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3/6 అన్న 1/2నే కాబట్టి ప్లస్ 1/2 sin² x cos² x. ఇది ప్లస్ ఇది మైనస్, రెండు క్యాన్సిల్ అవుతుంది. 1/4 - 1/6 అంటే 24 LCM 6 - 4 2/24 అంటే ఆన్సర్ ఎంత అవుతుంది మనకి 1/12. ఇది కూడా జేఈఈ మెయిన్స్కి ఇచ్చాడు 2014. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఇస్తున్నాడు, జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకుంటూ రావాలి. సో ఈ జేఈఈ మెయిన్స్ ప్రాబ్లమ్స్ అన్నీ మీకు ప్రాబ్లమ్స్ అంటే ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ రన్ అవుతూ ఉంటుంది, కాన్సెప్ట్ రన్ అవుతూ ఉంటుంది, ప్లస్ ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా మళ్ళీ వస్తూనే ఉంటాయి. సో ఏ క్వశ్చన్ ఎక్కడ వస్తుందో చెప్పలేను, అన్నీ రిపీట్ అంటే ర్యాండమ్గా వస్తూనే ఉంటాయి. సో మీకు ప్రీవియస్ క్వశ్చన్లు చెక్ చేసుకోవాల్సినంత అవసరం లేదు. వచ్చిన ప్రతి ప్రాబ్లంను మళ్ళీ మీకు వీడియోస్లో చేస్తూనే ఉంటాను. సో ఈ టాపిక్లు ఇలాగా మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో ఇంకో వీడియోలో కలుస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, ఎందుకంటే ఇంకా మోర్ వీడియోస్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ట్రిగనామెట్రీ పార్ట్ 2 నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం. థ్యాంక్ యూ.